రైట్ అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ రోజు మేము విజ్ఞప్తులు చేసినాం, వినతులు చేసినాం, అవసరమైతే డిమాండ్లు చేసినాం, నిరసనలు చేసినాం. కానీ మీరు అక్కసుతో ఉన్న పరిస్థితి. ఇంతకుముందు మా పిసిసి గారు అన్న దాంట్లో తప్పేముంది? ఈగల్ టీంకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీంను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో తుంగతుర్తిలో అధ్యక్ష, నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవాలని మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఉద్యమకారణమై తెలిసినా కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. గత ప్రభుత్వం ఏది కూడా ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు ఉంది? కానీ మిమ్మల్ని ప్రేమించే గుణం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడితే అవినీతి అక్రమాల్లో దేంట్లో లేదు. ఈ కార్ రేసులో చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు కాళేశ్వరం చేసింది వాస్తవం కాదా? ఈరోజు బీజేపీ అధ్యక్ష, సిబిఐకి ఇచ్చినాం కాళేశ్వరం, ఇస్తే ఇంతవరకు దాని మీద ఊసు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం వలన వీళ్ళు ఈ ఎత్తుగా మరి వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి నాకు అనిపిస్తున్నది. బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ 12 సంవత్సరాల 10 సంవత్సరాల వాళ్ళే ఉన్న అధ్యక్ష. ఎందుకు ఈ తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నిలదీయలేదు అధ్యక్ష? ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద కామ్గా ఉంటారు. మేము అనుకున్నాం ఒకటి ఏంటంటే 2 పువ్వులు ప్రేమించుకుంటున్నాయేమని. ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద ద్వేషం. ఈరోజు 12 సంవత్సరాల్లో ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టినామో ఆ అంశాలకు కూడా మోక్షం కలిగించకపోతే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ప్రస్తావన చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. కేంద్ర ప్రభుత్వం ప్రేమ ఉంటే చాలు అన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? బీజేపీ మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. నేను అంటున్న బీజేపీ మిత్రులకు, ఎందుకు మీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మీ పార్టీ ఉన్నది, మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి మీరు ఒక పోరాటం చేయలేరని. ఇలా 42% రిజర్వేషన్ల బిల్లు బీసీలకు తెస్తే బాధ్యత కేంద్రం మీద ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్న బీసీ మిత్రులు లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ మిత్రులు ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించి కేంద్రం మీద పోరాడటానికి ఎందుకు మీరు ఈరోజు సిద్ధపడలేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని అంశాలైనా సరే గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తప్పితే ప్రజా అనుకూల నిర్ణయాలు మీరు లేరనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే కదా, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళమే కదా. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాఫింగ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి సందర్శించి 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ పునరుద్ధరణకి ఈరోజు శాంక్షన్ చేసిన చరిత్ర. ఇలా ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ తరహా తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు విద్యాలయాలు మీరు క్లోజ్ చేయాలనుకున్నారు? ఇలా నీళ్ల పేరు మీద నిధులను దుర్వినియోగం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం కాదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు ఇష్టం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ముఖ్యమంత్రి అయిన ఒక అక్కసు ఉండొచ్చు కాక, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య యువకునిగా సమాజం కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలు మీరు ఆలోచించండి. ఎందుకు మీరు ఆ ఆలోచనలో మీరు లేరో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద దుర్భాషలాడమో, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడమో, రేవంత్ రెడ్డి గారి మీద ఈ దేశంలో కాకుండా ఇంకో దేశంలో ఏదో సోషల్ మీడియాలు పెట్టుకొని ఇలా ఏం ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం కాదు. రండి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మీరు కలిసి వస్తే సమస్య ఏంది? 4 ఫేసులు 5 ఫేసులుగా ఉన్న వాటిని ఇలా హైదరాబాద్కి అత్యంత రిచెస్ట్ కంపెనీస్ ఇలా హైదరాబాద్కి రావడానికి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మీరు ఎందుకు సహకరిస్తలేరో మీరు ఆత్మపరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ
ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రేమ వివిధ పథకాల రూపంలో మాకు తెలుస్తున్నది మిత్రులారా. కాబట్టి నేను అంటున్నా అధ్యక్ష, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఆవిష్కరించేటట్టుగా మన సభలు జరగొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రాజకీయాల కోసమో పొలిటికల్ కాంట్రా కోసం ఇది పెద్దల సభ అధ్యక్ష. చిన్నపిల్లలమైనా మాకు ఇక్కడ అవకాశం మిత్రులు, నాకు వెంకట్ లాంటి మిత్రులకు కూడా చిన్న వాళ్ళమైనా సరే, కానీ ఈ సభను చూస్తున్న ప్రతి ఒక్కరు సభ నన్ను రిప్రజెంట్ చేస్తున్నది అని చెప్పి ఒక ఆలోచనతో రావాలి. నేను అంటున్నా ఈ సభా వేదికగా, ఎందుకు మీ ప్రతిపక్ష నాయకుడు రాలేకపోతున్నాడో, లీడర్లెస్ పార్టీ అంటే బాధపడుతున్నారు కదా మీరు. అంటే ఇది కూడా సబార్డినేషన్కి ఇస్తారా? ఇది మన రాజరికమా? రాజు తర్వాత రాజు కొడుకు, రాజు అల్లుడు, రాజు బిడ్డ ఇట్లా వచ్చేటట్టు ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉండాలి. కానీ మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే మల్టిపుల్ రిప్లికా, ఇది ఈ తెలంగాణ సమాజం యొక్క రిప్లికా కనబడుతుంది. కాబట్టి నేను అంటున్నా, ఒక రోజున కేసీఆర్ గారు కూడా మా ఉద్యమ సహచరుడే, కానీ ఉద్యమాన్ని గౌరవించే సంస్కృతిని కోల్పోలే. ఉద్యమ సంస్కృతి, ఉద్యమకారుల మీద ఏ విధంగా కక్ష తీసుకున్నాడో మీరు గతంలో చూసిండ్రు. నేను అంటున్నా ఇలా అదే మీరు అంటున్నారు కదా, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నాడని. ఉద్యమంలో ఉండి ఇదే సభలో ఏ విధంగా హరీష్ రావుతో పాటు సభలో లేడైన పేరు తెచ్చుకుంటే మీరేమని అనుకోవచ్చు కాక, ఏ విధంగా గవర్నర్ గారి ప్రసంగం విషయంలో ఏ విధంగా అడ్డుకున్నాడో మీకు తెలుసు. కానీ ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అది ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని కావచ్చు, ఆ రోజు ఈ రోజు కూడా ఉన్న కృష్ణమాది గారిని కావచ్చు, మాలాంటి వాళ్ళని కావచ్చు, ఎవరు కేసీఆర్ని వ్యతిరేకిస్తే వాళ్ళని జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. మా లాంటి వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీకి వచ్చినామంటే కూడా రాజకీయ ఒక అక్కసుతోనే ఈ రోజు తన కుటుంబాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో ఉన్న తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ మిత్రులకు చెప్తున్నా, రాజకీయం కేవలం ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. ప్రత్యేకించి తెలంగాణ అది కాదు. తెలంగాణ అది సహించదు. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను చిల్లు చేటు కొట్టేయాలా, కేసీఆర్ కుటుంబాన్ని ఎలా పతనం చేసే చరిత్ర. కాబట్టి ఇప్పటికైనా కనీసం సమస్యల మీద చర్చించే ప్రయత్నం చేయండి, సమస్యల కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఎవరో ఆయన చెప్తే ఈయన చెప్తే ఆయన కొడుకు అనేది ఇది రాజ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఒకటి చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం మీద పోరాడే దమ్ముందా ఇలా ఆలోచించండి అని చెప్తున్నా. బీజేపీ ప్రభుత్వం మీద ఎందుకు పోరాడతలేరు మీరు? ఇలా ఏ బడ్జెట్లో కానీ రైల్వే లైన్లు కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాటిని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న పరిస్థితి. అంటే తెలంగాణ అంటే కాంగ్రెస్ విమర్శించడానికే మీరు ఉన్నారా? బీజేపీ గురించి పట్టించుకోరా? బీజేపీ బడ్జెట్లో మనకు చూపించిన ఏదైతే వ్యతిరేకత ఉందో కనీసం